వినాయక చవితి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వినాయక వ్రతం ఎలా చూడాలంటారు? అసలు ఇది ఏంటంటారు? ఆ కూర్చొని కొబ్బరికాయ కొట్టడం ఇదంతా హిందూ ధర్మంలోకి నేను వచ్చాను అని చెప్పి హిందువుల ఓట్లు లాక్కునే ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? అసలు హిందూ అని ఎవరు అన్నారండి? అతను క్రిస్టియన్స్. అంటే ఏ మతం ఆ మతం అందరం గౌరవించుకోవాలి. నేను హిందూ, నువ్వు క్రిస్టియన్స్, నువ్వు ముస్లిమ్స్. ఏ మతం ఇంకొక ఆచారం ఆమె గొప్పది. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ చెప్పుకోవాయా. నేను ఎందుకు ఇవన్నీ మళ్ళీ నేను దొంగ పనులు చేయడం, దొంగ భక్తులు భక్తి ఎందుకా? నువ్వు అడిగొచ్చి ఒక కొబ్బరికాయ కొట్టడం, నీ భార్య ఏమో అడిగిపోయి చర్చిల్లో ప్రార్థన చేస్తుంది. నువ్వు కూడా ప్రార్థన చేయి, తప్పు లేదు. ఏ దేవుళ్ళు ఆ దేవుళ్ళు గౌరవించు. ఓట్ల రాజకీయం అంటారు. ఇదంతా ఒక చెప్పే కరెక్ట్ అండి. అంతా ఓట్లు రాజకీయం. మతాలు గీతాలు ఇవి పెట్టుకునేది ఓట్లు రాజకీయం చేస్తున్నాడు. నీ మతం నీ గొప్పది, దాని కాదంట్లా. క్రిస్టియన్ మతం క్రిస్టియన్ గొప్పది, హిందూ మతం హిందూ గొప్పది. ఏ మతం ఆ మతంలో మన ఇండియాలో అన్ని మతాలు ఉన్నాయి. అందరు దేవుళ్ళు పూజించుకోవచ్చు, తప్పులేదు. నువ్వు అలా ఉండు, నువ్వు చెప్పుకో నేను క్రిస్టియన్స్ని, నేను అన్ని దేవుడిని నేను పూజిస్తాను, నాకు అన్ని దేవుళ్ళ ముందు భక్తి విశ్వాసం ఉంది అని చెప్పు, తప్పులేదు దాంట్లో. అలా కాకుండా ఎందుకు ఈ మాయ పనులు మాయవారం చేస్తావు? ఇప్పుడు క్రిస్టియన్ మతంలో అంతవరకు చేయాలి. కానీ వాళ్ళ మతం ఆచారం ఏంటంటే ఓట్లకి మొక్కకూడదు అనేది ఉంటుంది వాళ్ళలో. అలా విగ్రహాలు మొక్కకూడదు అయ్యి ఉంటుంది. నువ్వు అలాగే చేసుకో భారతం. నువ్వు తప్పులేదు దాంట్లో, తప్పు ఊరు పట్టడం చేసుకో. ఎందుకు ఈ ఓట్లు రాజకీయం, ఈ దొంగ పనులు, ఈ మాయ పనులు చేయడం? నువ్వు కనీసం నువ్వు కొబ్బరికాయనే కొడతావా? కొబ్బరికాయ వంగి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టలేవు, నిలబడి కొడతావు. లేకపోతే కూర్చొని కొట్టి, అది కూడా పగల్లా ఎప్పుడేం కొట్టిన ముఖం అయితే కదా కొబ్బరికాయ. ఆ పక్కన ఎల్లంపల్లి ఒకడు ఉన్నాడు, ఏది కొబ్బరి చెప్పుల దొంగ ఎల్లంపల్లి. ఆ ఎల్లంపల్లి వెళ్ళి ఆ ఎల్లంపల్లి కొట్టి నీళ్ళు ఇచ్చాడు. కానీ ప్రసాదం తీసుకుంటావా నువ్వు? ఆ ప్రసాదం తినవు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు? శుభ్రం నువ్వు ప్రార్థన చేస్తూ, తప్పులేదు దాంట్లో, ఎవరు కాదంటారు దానికి. ఈ దొంగ పనులు ఎందుకు? నువ్వు దొంగ పనులు చేస్తావు ఎందుకు? ఈ మాయ పనులు ఇలా చెయ్యి. మాకు ఓట్ల కోసం ప్రజల విశ్వాసాలు చెడగొట్ట మాకు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేసుకు, తప్పులేదు, ఎవరు దాన్ని కాదనరు. ఏదైనా సరే ఓట్ల రాజకీయం అనేది చేయొద్దు అంటారు. హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని, అది హిందూ దేవుళ్ళు కానీ ఏ దేవుళ్ళైనా కానీ అడ్డం పెట్టుకుని ఓట్ల రాజకీయం చేయొద్దు. సరే, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక మరి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ప్రథమంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల్లో ప్రథమంగా వినిపించే పేరు ఆర్కే రోజా గారు. మరి గత కొంతకాలంగా 15 రోజులుగా అయితే కనుక ఆమె ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా వినిపించట్లేదు. ఎందువల్ల అంటారు? ఆడుదాం ఆంధ్ర కుంభకోణం బయటకు వచ్చిందండి. రేపు తొందరలో దాని మీద సిట్ అయిపోతున్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇక ఎందుకులే మనమే మాట్లాడితే ఇంకా దానికి ఆటోళ్ళు అవుద్ది, ఇంకా మనకి ఎక్కువ అవుద్దని చెప్పేసి ఏమో దాక్కుంటుంది. ఏంది అప్పుడప్పుడు వస్తుంది. ఏది మెరుపు తీగ మెరుగు అంట. ఈ రోజేమో మెరుపు తీగలాగా వచ్చేసి మెరిసి 4 డైలాగులు కొట్టేసి మళ్ళీ అడ్రస్ లేకుండా పోద్ది. ఈ కేసులు వచ్చేసరికి పోయి కూర్చుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు అమావాస్యకో పౌర్ణమి ఒకరోజు వచ్చేది. చంద్రబాబు అట్ట, లోకేష్ అట్ట, బాలకృష్ణ అట్ట ఈ రకంగా కారు కూతలు కూసేది, మళ్ళీ పోద్ది, లోనకి పోద్ది. ఈ మధ్య ఒక అతను వచ్చాడు, పేరే నాని. అతను ఒక బియ్యపు దొంగ. వాళ్ళ భార్య పేరు మీద వీడు చేసిన దొంగతనాలు ఈయన చేశాడు. భార్య పేరు పెట్టాడు. అది అడ్డం పెట్టుకొని రాజకీయం అంతే. వాళ్ళ భార్యని అడ్డం పెట్టుకుని మహిళ అడ్డం పెట్టుకొని చేసి అప్పుడు పరాలయ్యాడు. కొన్ని రోజులు పరాలయ్యాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. మళ్ళా తర్వాత వచ్చాడు. అయిపోయినాక మళ్ళా ఈయన ప్రెస్ మీట్లు 4 ఆగాడు. మళ్ళా మొన్న ఆ కేసులు అరెస్ట్ చేస్తారని చెప్పి మళ్ళా జంప్ అయిపోయి మళ్ళా కూర్చున్నాడు. మళ్ళా కోర్టులో ఇవాళ బెయిల్ రాలేదని మళ్ళా జంప్ అయిపోయాడు. మరి గతంలో చూసాము, అరే కన్ను కొడితే తెల్లారేసరికి పని అయిపోవాలరా, మీదేముందిరా, అసలు అధికారులు ఏముంది, వాళ్ళు ఏముంది, కన్ను కొడితే తెల్లారేసరికి పని అయిపోవాలి, చీకట్లో పని అయిపోవాలి, వెళ్ళి పరామర్శించాలి పొద్దున్నే అని చెప్పి మాట్లాడి ఈయన అజ్ఞాతంలోకి అదే చీకట్లోకి వెళ్ళిపోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏంటంటే నోరు ఏదో మాట్లాడతాడు. అసలు ఒక్కడన్నా ప్రజలు, ఆ నియోజకవర్గం ప్రజలు కూడా పేరేనాన్ని తొరిపల్లి పేరేనాన్ని ప్రతి ఒక్కరే విమర్శించి తిట్టడమే. ఎందుకు ఆ బతుకు? నీ బతుకెందుకు నువ్వు? నీకు చేత కాక మన ఎలక్షన్లో నీ కొడుకు నిలబెట్టావు. పాప ఆ కుర్రాడు భవిష్యత్తు కూడా నాశనం చేసావు నువ్వు. ఇంకా నీకు భవిష్యత్తు ఉందా?
నీకు మచిలీపట్నంలో నీకు భవిష్యత్తు ఉంది అసలుకి. ఎందుక ఎదవ పనులు చేస్తావు? నా అంత వీరుడు అంటావు, సూర్యుడు అంటావు, మళ్ళా పోయి దాక్కుంటావు. ఇదే నువ్వు ఒరిజినల్ మగవాడు అయితే మొగతాలు కట్టిన మనగాడు అయితే నువ్వు వచ్చి ఉండబాయా, 4 రోజులకు ఒకసారి జంప్ అయిపోతావు, మళ్ళీ వస్తావు. నేను మగవాడిని, నాకు మొలతాడు ఉంది, ఇది ఉంది అంటావు. నీ మొలతాడు ఎప్పుడు దిగిపోయింది? నీకు ఇది లేదు. నీకు నీకు మనం నీ కొడుకును ప్రజలు ఓడిచ్చారు, ఆ రోజు నీ మొలతాడు దిగిపోయింది పేరేనాని. ఎందుకు కారు కోతలు కూడా మానుకో, ఇకనైనా బుద్ధిగా రాజకీయం చేయి, అప్పుడైనా ప్రజలు కొంచెం విశ్వసిస్తారు. అంతేగాని నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు. ఇంకొక అతను ఉన్నాడండి ఇక్కడ మా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మొన్న కొట్టిన దెబ్బకి మళ్ళా వచ్చి మా గుంటూరు పశ్చిమల్లో ఇప్పుడు ఇన్ఛార్జ్ అంట అతను ఏమి మాట్లాడుతాడో అసలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధం, నిజం అనేది అతను నోటి గుండా రాదు. పవన్ కళ్యాణ్ మీద అరే మాట్లాడితే కులాలు తీసుకొస్తాడు, కాపు కులం. అరే నీ రాజకీయంలో నీ మాట్లాడితే కులాలేనా? నువ్వేనా కాపువే? ఏడెవరు అందరు కాపులు లేరా? నువ్వు ఒక్కడే కాపు వాడా? అందుకే నేను కాపు ప్రజలే నిన్ను చీకొట్టి ఇలాంటి వాడు ఎందుకు మా జాతిలో ఎందుకు పుట్టాడని చెప్పేసి నిన్ను కాపు జాతి చీకొట్టారు మొన్న. ఇంకైనా సిగ్గు తెచ్చుకొని నువ్వు ఉండమని నేను హెచ్చరిస్తున్నా. లోకేష్ జాగ్రత్త, నీ టైం అయిపోయింది అంటున్నా అంబటి రాంబాబు. మరి ఏం చెబుతారు? మీరేం జాగ్రత్తగా ఉండమంటున్నారు, ఆయన లోకేష్ గారినే జాగ్రత్తగా ఉండమంటున్నాడు కదా. మరి అంబటి రాంబాబు, నువ్వు నీ స్థాయి అది కాదయా. నీ స్థాయి ఏంది? ఎవరో పిల్లల వాళ్ళని విమర్శించుకోండి. నీ స్థాయిలో లోకేష్ ఏందో మనం చూపించాడుగా. లోకేష్ దెబ్బేందో మనం చూపించాడు, చూపించాడు. లోకేష్ అనే అంత మొన్న మగాడు అయిపోయావు నువ్వు అంబటి రాంబాబు. లోకేష్ పవర్ఫుల్, అనుకున్నది సాధించాడు. ఆ రోజు పాదయాత్ర చేశాడు, మీ నాయకుడు పాదయాత్ర చేశాడు. ఏది ప్రతి శుక్రవారం జైలుకు పోవడం, ఆడికి పోవడం, 1 గంట ఏది వాకింగ్ టాక్ లాగా, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఏది అలా చేశాడు మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి. అదే లోకేష్ అర్ధరాత్రులు కూడా పాదయాత్ర చేశాడు. అది లోకేష్ గొప్పతనం. మళ్ళీ మీ నాయకుడు పాదయాత్ర చేస్తామని చేయమని పాదయాత్ర చేస్తే ప్రజలు చీకొడతారు మీ జగన్మోహన్ రెడ్డిని. అరే నోరు తెరిస్తే అబద్ధాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో మాకే తెలియదుగా, నాకు తెలియదు కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు అన్న ఓడి రాజధాని మాట్లాడితే రాజధాని మునిగిపోయిందంటావు, పోలవరం అదేదో కొట్టకపోయిందంటావు, కాపాడడం కుంగిపోయిందంటావు. అరే నువ్వు నోరు తెరిస్తే నువ్వు అబద్ధమైన అసలు నువ్వు వారి రాష్ట్రం అభివృద్ధి కోరుకోవా అంబటి రాంబాబు? నువ్వు మీ నాయకులు మీరు ఇంతేనేగా. ఈ రాష్ట్రం అభివృద్ధి పచ్చగా ఉండాలని మీకు ఉండదు. ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా, దాని మీద మేము రాజకీయాలు చేయాలా, ఇది మీ కోరిక. ఎప్పుడు ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు రాకూడదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు అనేది మీ కోరిక. ఎక్కడైనా 5 ఏళ్లలో మీరు ఎక్కడైనా ఒక బ్రిడ్జి ఆడని కట్టి పూర్తి చేశారా? ఒక హైవే వేసారా? ఒక రోడ్లు ఎక్కడైనా మట్టి వేసారా 5 ఏళ్లలో? వాడిని తిట్టడం, ఈయన్ని తిట్టడం, ఆ పేరేనా అని నువ్వు మళ్ళీ వాడు కొడాలి నాని, అక్కడ వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్, మీరు మొత్తం ఒక 6-7 అక్కడ కూర్చోరు రోజా. మీరు తప్పక మీ వైఎస్ఆర్ పార్టీ కొదమోళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎంత హోదా కొట్టున్నారు వాళ్ళు. ఆమె మాట్లాడితే నేను మహిళ, ఏం మహిళ అమ్మ? మహిళలంతా వైఎస్ఆర్ పార్టీలో మహిళలు ఉండారమ్మా, నీలాగా మాట్లాడుతున్నారు తల్లే. నీ నోరా అదుపులో పెట్టుకో. నోటికి ఎంత అంటే అంత. వాళ్ళ మగవాళ్ళని పట్టుకుని ఆడంగులోడు అంట, అయ్యి అంట. వాళ్ళ ఆడంగులు నీ మొగుడేమన్నా మగవాడు ఆడంగులోడు కదా. మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతి నేర్చుకొని మాట్లాడు రోజమ్మా. ఏంది ఎప్పుడు ఈ ఎదవ రాజకీయాలు ఈ మాకు నోరు జాగ్రత్తగా మాట్లాడు, అదుపులో పెట్టుకో. ఒక ఆడకూతురు నువ్వు. అందరూ ఉండారు వైఎస్ఆర్ పార్టీలో మహిళలు. నీలాగా నిన్ను విమర్శించినట్టు ఎవరిని విమర్శించట్లేదే, ఎవరిని అనట్లేదే.
నిన్నెందుకు అంటారు? అది ఆలోచించుకొని ఇకనైనా నువ్వు మలుసుకో.